ఏలే. ఎవరి పేరు చెబితే అవినీతి గుండెల్లో దడబుడుతాదో, ఎవరి పేరు వింటే అక్రమార్కులకు చెమటలు పడతాయో, ఓ ఎవరి తల్లిని పట్టుకొచ్చిన గాంధీ భవన్లకు వచ్చిందే పాలకుర్తి. పాలకుర్తి ఆ పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి వాళ్ళ అత్తమ్మ. తల్లి ఎటడ సంగతి ఏంది ఎట సంగతి మొత్తం చక్రమంతా మొత్తం నువ్వే తిప్పుతున్నావాట. యశస్విని రెడ్డి అంటే ఇక మరి ఎంతసేపు చెప్పు, కోడలు అత్త చెప్పినట్టు వినవలసిందే కదా. ఎమ్మెల్యే చెప్తే జనం విన్నా, ఎమ్మెల్యేకు అత్తవు కాబట్టి ఝాన్సీ రెడ్డిదే కథ నడుస్తుంది మొత్తం మీద. మరి పాలకుర్తి నియోజకవర్గాన్ని ఏ రకంగా ముంగడు తీసుకుపోతున్నావు, ఏం నడుస్తుంది? పాలకుర్తి నియోజకవర్గానికే కాకుండా ఈ అత్తకు కూడా యశస్వి ఎమ్మెల్యే గారే. మరి ఇప్పుడు ఎట్లా నువ్వు అంటే అంటే ఎర్రబెల్లి నీ దండం పెట్టి మరి కంచె తీసి వంట పెట్టుకుంటున్నా అనేది గుసగుస. మరి నిజంగా కూడా ఈ సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో జనాల్లోకి ఓతలేవు అనేది ఇక ఆయనకు జర సందు దొరుకుతున్నట్టుంది ఎర్రబెల్లికి. ఏం చెప్తావు మరి ఎర్రబెల్లికి? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి ఓటం అనేది నిద్ర పట్టనివ్వకుండా చేస్తుంది. ఎందుకంటే ఆయన మనవరాలు వయసు అమ్మాయితోటి ఓడిపోయాను అనేది. సెకండ్, ఆయన ఉన్నప్పటికంటే ఇప్పుడు పరిపాలన మా ఎమ్మెల్యే గారిది బాగుందనేది ఇంకొకటి నిద్ర పట్టట్లేదు. సో ఎక్కడ దొరుకుతారా అని చూస్తున్నాడు, ఇక్కడ దొరకట్లేదు. సో ఏదో ఒకటి చేయాలి అని అంటే ఇలాంటి ప్రాపగాండా ఒకటి చేయాలి. కానీ మరి ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లల్లో ఏదో గోల్మార్ ఎవరైనా నడుస్తుంది అంటుర్రు. ఏమో మరి కార్యకర్తలకు పార్టీ జెండాలు మోస్తోళ్ళకే అందుతున్నాయి ఇండ్లు అని అంటుర్రు. నిజమేనా? మీ పాలకర్తలు కూడా అట్నే ఉందా? అంటే గత ప్రభుత్వంలో 10 ఏళ్లకైనా కానీ ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు వాళ్ళు ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఇస్తున్న సరికల్లా వాళ్ళకి కళ్ళు గుడుతున్నాయి. సో ఏదో ఒక విధంగా ఏదో ఒక ఎలిగేషన్ తోటి చేయాలి. వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి ఈ ఇందిరం ఇల్లు కూడా ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే మేము ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు కూడా ఇవ్వలేదని మా కాంగ్రెస్ పార్టీ మీద బదనాం చేయొచ్చు అనేది వాళ్ళకి అదొకటి ఉన్నది. సో వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి అది వాళ్ళకి గిట్టట్లేదు. మరి స్థానిక సంస్థల ఎలక్షన్లలో తల్లి మరి ఏం నడవబోతుంది మరి? ఉందా పతార ఉందా? ఇక మరి 200 యూనిట్ల ఉచిత కరెంటు ఉత్తబుర్రే అని అంటుర్రు. మళ్ళా రైతు అది మహిళలకు 500 రూపాయలు గ్యాస్ బుడ్డికి పడతలేమని అంటుర్రు. అయిపోయినాయి, నడవంతరంగా అయిపోయినాయి అంటుర్రు. జనాలు మర్రపడుతుర్రు అంటుర్రు. మరి వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఏమో వరంగల్ ఎలక తుడితే సభ పెట్టుకున్న కాంచెలి మాదే హంగామా ఉంది, రేపు రాబోయే రోజుల్లో మాదే ఉంది, మా ప్రభుత్వం వస్తుందని వాళ్ళు సంకలు గుద్దుకుంటుర్రు. మరి స్థానిక సంస్థల ఎలక్షన్లలో ఏమన్నా వెనకపాటు పట్టేనా కాంగ్రెస్? వరంగల్లో మీటింగ్ అయిన దగ్గర నుంచి మీరే చూస్తున్నారు. వరంగల్ మీటింగ్ ఎంత అవుటర్ ఫ్లాప్ అయిపోయిందో టీఆర్ఎస్ వాళ్ళది, బీఆర్ఎస్ వాళ్ళది. ఎందుకంటే బీఆర్ఎస్ వాళ్ళకి 25 ఏళ్ళు చేశారా, టీఆర్ఎస్ వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత 25 ఏళ్ళు చేశారా అనేది వాళ్ళకే తెలియదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే రాబోయే స్థానిక ఎలక్షన్స్లో మేమున్నామని చెప్పుకోవడానికి వాళ్ళకి ఏమున్నది? ఫస్ట్ ఇంకోటి ఏంటంటే అక్కడ ఎవరు హంగామా జరగలేదు, ఒక కేసీఆర్ గారిది తప్పితే. సో అలాంటప్పుడు వీళ్ళకి ఎవరికి ప్రాణాత లేదు. ఆ మీటింగ్లో లేనప్పుడు ఈరోజు వాళ్ళది ఎక్కడున్నది, పార్టీ ఎక్కడున్నది? కవితమ్మ గారు వెళ్ళిపోయారు. సో ఇప్పుడు ఏం మాట్లాడతారు వాళ్ళు? ఏదో ఒకటి మాట్లాడాలి అని అంటే మంచిగా అయ్యే ప్రభుత్వం మీద ఏదో ఒకటి బురద జల్లాలి అని అంటే స్పెషలీ ఈ మన మాజీ మంత్రి గారికి ఎర్రబల్లి దయాకర్ గారికి నిద్ర పట్టట్లేదు. ఎందుకంటే ఆయన మనవరాలు వయసు అమ్మాయి ఆయనకంటే మంచి ప్రభుత్వం అక్కడ చేస్తున్నది పాలకుర్తిలో అని మా పాలకుర్తి ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. సో ఆయన అనుకున్నట్టుగా ఏమీ లేదు. ఏంటంటే ఓటం అనేది అంగీకరించలేకపోతున్నాడు కాబట్టి ఏదో ఒకటి చేస్తున్నాడు. ఇది తప్పకుండా మేము ఛాలెంజ్ చేసి చెప్పిస్తున్నాము. రేపు రాబోయే స్థానిక ఎలక్షన్స్లో కూడా గెలుపు యశస్వి మేడందే. అండ్ పాలకుర్తి ప్రజలు ఆల్రెడీ ఓటం అనేది ఎట్లా ఉంటుందో రుచి అనేది చూపించారు. ఆ రుచి అనేది దానికంటే
డబుల్ ధమాకా చూపిస్తారు రేపు రాబోయే ఏమో ఎలక్షన్స్. తల్లి, ఇక మరి కల్వకుంట్ల కుటుంబంలో కచ్చపెచ్చ వ్యవహారం ఉన్నట్టు మీ కాంగ్రెస్ లో కూడా అంతా కచ్చపెచ్చ వ్యవహారం నడుస్తుందట. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొన్న ఏదో కథ నడిచిందట. కొండమురలు ఏమో అన్నాడట, అందరు బదులుకుర్రాట, ఎమ్మెల్యేలు అంతా గుమ్మాయి జక్కాయ గుంపు కూడా ఏదో అధిష్టానానికి ఫిర్యాదు అయ్యారట. మరి ఏం నడుస్తుంది పంచాది తీరా మరి సర్పంచుల ఎలక్షన్ల ముందర ఏదో కథ నడుస్తుంది, మరి నెగ్గేనా ఎట్లయితుంది? బీఆర్ఎస్ ప్రభుత్వం అయినా టీఆర్ఎస్ ప్రభుత్వం అయినా వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో వాళ్ళు తెలుసుకోమనండి. ఫస్ట్ ఎదుటోడి ఇంట్లో ఏమవుతుందనే కాడికంటే వాళ్ళ ఇంట్లో బాగుండి మాట్లాడాలి ఫస్ట్. వాళ్ళ ఇంట్లో బాగలేక ఎదుటిళ్ళు కూడా అట్లే ఉన్నాయని అనుకుంటే తప్పు. అది ప్రజలేమి అంత పిచ్చోళ్ళు కాదు. అది ఏంటంటే వాళ్ళ ఇంట్లో అవుతున్న తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి వేరే వాళ్ళది కూడా ఎత్తు చూపించుతున్నారు. సో వాళ్ళ పరిపాలన ఉన్నప్పుడు వాళ్ళకేమీ విభేదాలు లేవా? ఈనాడు ఎవరిదో విభేదాలు ఉన్నాయని చూపించడానికి. సో ఇది అనేదంతా వీళ్ళకి ఓటం అనేది ఇంకా 10 ఏళ్ళు వాళ్ళ ఇంట్లో కూర్చోవాలి. 10 ఏళ్ళ వరకు కూడా మీరు అందరు రిటైర్ అవ్వాల్సిందే. మీరు రిటైర్ అవ్వకపోయినా కానీ ప్రభుత్వం ప్రజలు కూడా ఎట్లా రిటైర్ అవ్వాలనేది మీకు చూపించినప్పుడు శుభ్రంగా అంగీకరించి శుభ్రంగా మీరు రిటైర్ అవ్వండి. మా పరిపాలన ఏదో మాకున్నది. ఇప్పుడు మా సీఎం గారు అనేది ఇంకా 10 ఏళ్ళు పరిపాలిస్తారు. అంతవరకు మీరు రెస్ట్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ. తల్లి ఒక మాట, మరి ఇప్పుడు పాలకుర్తిలో ఝాన్సీ రెడ్డి చక్రం తిప్పి యశస్వి రెడ్డిని కోడల్ని ఎమ్మెల్యేగా నిలబెట్టింది, గెలిపించింది. ఇక మరి అటనే ఒక్క పుణ్యం చేసుకుంటే బాగుంటుంది అనేది గుసగుస వినపడుతుంది. మరి మంత్రిని చేయకపోయినామమ్మ, కోడల్ని చక్రం తిప్పుతావు, పెద్దమ్మ చెవులు చేయకపోయినావు. టైం వచ్చినప్పుడు తప్పకుండా ప్రజలు వాళ్ళే చేస్తారు. థ్యాంక్ యూ. అమ్మని సామిరంగా చూసినారులో కథ ఎట్లా మోగుతుందో. మొత్తానికి ఝాన్సీ రెడ్డికి ఈ రకంగా ఏదో ఒక రోజు మంచి గడియ వస్తుంది, మంచి రోజులు రాబోతాయి. టైం వచ్చినప్పుడు మాత్రం నా కోడలు కూడా మంత్రి కాబోతుంది అన్నట్టుగా మాత్రం ఆంబాయంలో పోసుకుంటుందా ఝాన్సీ రెడ్డి.